Good morning, everyone. Welcome to the news analysis of 5th of July 2024. ఈ రోజు on the table 18 articles ఉన్నాయి. So, as early as possible, as soon as possible, as accurate as possible, every article ని clean గా, accurate గా, complete గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆన్ ద స్క్రీన్. 8 నుంచి మోడీ రష్యా పర్యటన. 22వ భారత్ రష్యా వార్షిక సమావేశంలో పాల్గొనున్నారు మన ప్రధాని మోడీ గారు. అక్కడి నుంచి ఆస్ట్రియా కూడా వెళ్ళబోతున్నారు అనమాట. సో మనకు ఈ 2024లో ఎలక్షన్స్ తర్వాత ప్రధాని మోడీ గారు ట్రిప్ అన్నది ఇది వీటితో స్టార్ట్ కాబోతోంది. అండ్ దీనికి సంబంధించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఈ యొక్క షెడ్యూల్ని ప్రకటించింది. సో ఈ జూలై 8 నుంచి 10 తేదీల్లో రష్యాలో ఆయన పర్యటించబోతున్నారు అనమాట. సో వాటితో పాటుగా ఆస్ట్రియాలో కూడా అధికారిక పర్యటన చేపట్టినట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. సో గత 5 సంవత్సరాల్లో రష్యా పర్యటన ఇదే ఫస్ట్ టైం. సో ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మోడీ రష్యాకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో రష్యా ఆ ఉక్రెయిన్ మీద రష్యా క్షిపణులతోనూ బాంబులతోనూ రాకెట్స్తోనూ చాలా విపరీతంగా విజృంభించింది. సో అప్పటి నుంచి మోడీ రష్యా మధ్య గ్యాప్ వచ్చింది అని చాలామంది భావించారు. సో అలాంటి ఆలోచనలకు చెక్ పెడుతూ మోడీ రష్యాకు ఆ గ్యాప్ తర్వాత ఆయన రష్యాకు బయలుదేరడం జరుగుతుంది అనమాట. ఈ తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాకు కూడా వెళ్ళడం దాదాపు 41 సంవత్సరాలలో ఇదే ప్రథమం. అంటే లాస్ట్ 41 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఏ ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆస్ట్రియాకు వెళ్ళలేదన్నమాట. సో ఇది మనము చాలా నోట్ చేసుకోవాల్సిన అంశం. సో ఈ ఆర్టికల్ సంబంధించి మనకు రష్యా మరియు ఆస్ట్రియాకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో రష్యా క్యాపిటల్ ఇస్ మాస్కో, అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ రష్యన్, ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ప్రైమ్ మినిస్టర్ మిఖైల్ మిషుస్తిన్. Currency is ruble. Currency is very important. Currency and president ఈ రెండు చాలా చాలా ముఖ్యమండి. అండ్ క్యాపిటల్ ఈ మూడు చాలా ముఖ్యం ఏ మనకు కంట్రీకి సంబంధించి అయినా సరే. మీరు న్యూస్ ఆర్టికల్స్ ఎక్కడైనా సరే మీరు చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ముఖ్యంగా ఆ కంట్రీకి సంబంధించిన క్యాపిటల్, ప్రెసిడెంట్, కరెన్సీ ఈ మూడుని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. సో తెలుసుకోండి. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా ఇస్ వియన్నా అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇది German, President Alexander Van der Bellen, and currency is euro. So Moscow, Vladimir Putin, ruble is the important words for Russia, and Vienna, German, and euro. Alexander Van der Bellen as the important words for Austria. So let's move to the next important article. Parliament prorogue. ఇక్కడ ప్రోరోగ్ అనే పదం ఈరోజు న్యూస్ పేపర్స్లో వేశారు. ప్రోరోగ్ అంటే ఏంటంటే పోస్ట్ పోన్ అని. సో మనకు ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగి నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి అన్నది ఆ పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు రివీల్ చేయరు. ఈవెన్ మన స్టేట్ అసెంబ్లీ అయినా సరే. సో నిరవధిక వాయిదా అనే పదం మనకు కనపడుతుంది. నిరవధిక వాయిదా అంటే నెక్స్ట్ వాళ్ళకున్న అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందన్నది ఆ యొక్క గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో అంతవరకు పార్లమెంట్ పోస్ట్ పోన్. సో దాన్నే ప్రోరోగ్ అనే పదం వాడతారు. ఇక్కడ చూడండి, పార్లమెంట్ ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోరోగ్ చేశారు, అంటే పోస్ట్ పోన్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. సో అవి
కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇటీవల నిరవధికంగా వాయిదా పడ్డ ఉభయ సభలను పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రోరోగ్ చేశారు. సో అండ్ దీనికి సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఈ ఆర్టికల్ సంబంధించింది. సో ఇక్కడ పార్లమెంట్ అనే పదం వచ్చింది కనుక పార్లమెంట్కి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇండియన్ పార్లమెంట్ సంబంధించి ప్రెసిడెంట్ ఈజ్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్, స్పీకర్ ఓం బిర్లా రీసెంట్గా ఎలక్ట్ అయిన వ్యక్తి, అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కిరణ్ రిజిజు. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కిరణ్ రిజిజు. న్యూ పార్లమెంట్ హౌస్కి మన భారత ప్రభుత్వం పెట్టిన పేరు సంసద్ భవన్. సంసద్ భవన్. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎస్, సో ఇది మనకు పార్లమెంట్ యొక్క సంసద్ భవన్. ఇది న్యూ పార్లమెంట్ హౌస్ అన్నమాట. సో ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలన్నీ ఈ సంసద్ భవన్లోనే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మొత్తం 788 సీట్స్ ఉంటాయండి పార్లమెంట్లో. 245 ఫర్ రాజ్యసభ, 543 ఫర్ లోక్సభ. సో ఈ లోక్సభకు సంబంధించిన ఈ 543 సీట్స్కు మనకు ఎంటైర్ ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతాయి. అందులో ప్రజెంట్ ఎక్కువ సీట్స్ మనకు బీజేపీ సొంతం చేసుకొని అధికారాన్ని ఫామ్ చేయడం జరిగింది. సో అదంతా మనకు తెలిసిన విషయమే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. సోరెన్ టేక్స్ ఓత్ యాజ్ అ సీఎం ఆఫ్ జార్ఖండ్ ఫర్ ద థర్డ్ టైం. నేను ఎస్టర్డే దీన్ని డిస్కస్ చేశాను. బట్ ఆయన అధికారాన్ని తీసుకున్న తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకొకసారి ఆర్టికల్ వచ్చింది. సో ఇంకొకసారి చెప్తే అది ఒక రివిజన్ లాగా ఉంటుంది తప్ప టైం వేస్ట్ అవ్వదని నా ఒపీనియన్. అందుకని నేను దీన్ని ఈ ఆర్టికల్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో జార్ఖండ్ ముఖ్యమంత్రి పేరు హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్. ఆయన యొక్క పొలిటికల్ పార్టీ పేరు జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం. సో జేఎంఎం ఇస్ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఆ లీడర్ హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ జార్ఖండ్ సంబంధించిన ముఖ్యమైన అంశాలండి. నేను నిన్న న్యూస్ అనాలిసిస్లో నేను జార్ఖండ్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చెప్పడం జరిగింది. సో ఆ నిన్న న్యూస్ కూడా మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి నిన్న వీడియో కూడా మీరు చూడొచ్చు. సో జార్ఖండ్ నిక్ నేమ్ వచ్చి ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అండి. ఇక్కడ ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ ఇస్ అ నిక్ నేమ్ ఫర్ జార్ఖండ్. అండ్ పోర్ట్ ఆఫ్ బీహార్, అది 2000 సంవత్సరం వరకు ఇది బీహార్లోనే ప్రాంతంగా ఉండింది. బట్ 2000 సంవత్సరంలో స్టేట్స్ డివిజన్ అయ్యాయి. 15th నవంబర్ 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఫామ్ అయింది. క్యాపిటల్ ఈజ్ రాంచీ, గవర్నర్ ఈజ్ సిపి రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్. ఇది మనకు ఏరియా పరంగా 15th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 14th లార్జెస్ట్. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి హిందీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీనికంటే ముందు జార్ఖండ్ పరంగా మీకు నేను చెప్పాలి. మ్యాప్ చూడండి. ఇది నార్త్, ఇది ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్. సో మనకు నార్త్లో బీహార్ ఉంది. ఎస్, నార్త్లో బీహార్ కనబడుతుంది. అండ్ ఇక్కడ ఈస్ట్లో వెస్ట్ బెంగాల్ కనపడుతుంది. అండ్ సౌత్లో ఒడిషా కనపడుతుంది. అండ్ వెస్ట్లో ఛత్తీస్గఢ్ కనపడుతుంది. సో ఇది మనకు జార్ఖండ్ సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే. నిన్న ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఆ ఇంపార్టెంట్ మీటింగ్ పేరు ఏంటంటే SCO. దాని పేరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఆ SCO మీటింగ్ జరిగిందనమాట. ఆ SCO మీటింగ్ సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ నేను మీకు ఫస్ట్ ప్రజెంట్ చేస్తాను. ఎస్, ఇది మనకు ఇందులో మొత్తము బెలారస్, చైనా, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్జికిస్తాన్, పాకిస్తాన్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ 10 కంట్రీస్ కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉంటున్నాయన్నమాట. ఇది వాళ్ళు 2001 15th జూన్న ఈ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది చైనాలోని
బీజింగ్ హెడ్ క్వార్టర్స్ గా ఈ ఆర్గనైజేషన్ రన్ అవుతోంది. ఇది ఎందుకు ఫామ్ చేశారు అంటే మ్యూచువల్ సెక్యూరిటీ, పొలిటికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం అని చెప్పి ఈ 10 మంది మెంబర్స్ కలిసి ఈ ఆర్గనైజేషన్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్లో నిన్న ఇండియా పార్టిసిపేట్ చేసింది. ఇండియా పార్టిసిపేట్ చేయడం అంటే ఇండియా తరపున ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఆ మీటింగ్కి వెళ్ళారనమాట. ఇండియా ఆ, తరపున మినిస్టర్. సో ఈయన అక్కడ హైలైట్ చేసిన విషయం ఏంటంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం, కాకపోతే మీరు వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే. ఈ పాయింట్ ముఖ్యం. మనకు ఆ, చైనా ఇండియా బార్డర్లో చైనా చాలా దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఇండియాలోకి చైనా వచ్చేసింది. అంటే ఇండియా భాగాన్ని చైనా ఆక్రమించింది. సో దానికి సంబంధించి ఇండియా చైనా మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆర్మీ వాళ్ళు కూడా ఒకరినొకరు కాస్త ఫైట్ చేసుకోవడం అన్నది రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ మనం చూస్తున్నాం. సో ఈ విషయాన్ని ఆయన చాలా పెద్ద స్టేజ్ మీద ఆయన దాన్ని హైలైట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎల్ఏసి అంటారు. ఎల్ఏసి అంటే ఎల్ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, దాని వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో మీకు ఎంతవరకు అయితే భూభాగం ఉందో అంతవరకే మీరు ఉండండి. సో దాన్ని గౌరవించాల్సిందే అని భారత్ చైనాకు స్పష్టం చేసిందనమాట. ముఖ్యంగా ఈ సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు మీరు కూడా కృషి చేయాల్సి ఉందని చెప్పి వాళ్ళు ఆ పాయింట్ని హైలైట్ చేశారు. అండ్ దీంతో పాటుగా సైనిక దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. సో ఇంతకుముందు కొన్ని న్యూస్ ఏం చెప్పారంటే ఇండియా చైనా మధ్య యుద్ధం ఉంటుందని చెప్పారు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడైతే ఉండవండి. సో ఈ రెండు రాష్ట్రాలు శాంతిని కోసమే చూస్తున్నట్టు ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది. సో దీనికి సంబంధించిన హిందూ పేపర్లో కూడా ఆర్టికల్స్ అన్నవి ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. జైశంకర్ మీట్స్ వాంగ్ యీ, సేస్ ఎల్ఏసి మస్ట్ బి రెస్పెక్టెడ్ అండ్ పీస్ ఎన్ష్యూర్డ్. సో వాళ్ళు ముఖ్యంగా ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ గ్లోబల్ సిచ్యువేషన్ అని. సో ద ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ ఆల్సో సెడ్ దట్ ద two leaders exchanged views on global situation and that India had extended its support to China's presidency of the SCO in 2025. రాబోయే 2025 సంవత్సరానికి గాను చైనా ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి ఎస్సీఓ ఆర్గనైజేషన్లో చైనా ప్రెసిడెన్సీగా ఉండాలని చెప్పి ఇండియా తన యొక్క సపోర్ట్ని ఎక్స్టెండ్ చేసింది, అంటే ఇచ్చిందనమాట. సో ఇస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలని ఆ హై స్టేజ్ మీద వాళ్ళు అందరితో పంచుకున్నారు. సో ఒక రకంగా నా వ్యూ ప్రకారంగా చైనాకు ఒక స్వీట్ వార్నింగ్ అన్నది ఇండియా ఇచ్చింది ఈ యొక్క ఎస్సీఓ స్టేజ్ మీద. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ చూడండి, సేమ్ అదే ఇది వేరే న్యూస్ ఆర్టికల్, ఆ దేశాలని ఉపేక్షించవద్దని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా ఈ అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదుల ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని ఈ పిలుపునిచ్చిందన్నమాట ఇండియా. సో ఉగ్రవాదులను ఉపేక్షించే దేశాలను బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. పరోక్షంగా పాకిస్తాన్, చైనాలను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసిందని అని చెప్పి ఇక్కడ ఆర్టికల్ మనకు కనపడుతుంది. సో చెప్పాను కదా ఇందాకే, ఒక స్వీట్ వార్నింగ్ అన్నది ఇచ్చింది. సో అంటే మంచిగా కనపడుతూనే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. సో దీని మీద వాళ్ళు ఇక్కడి నుంచి కాస్త కంట్రోల్లో ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందాక నేను మీతో ఇది డిస్కస్ చేశాను ఈ ఇమేజ్. ఇక చైనా విషయానికి వస్తే క్యాపిటల్ ఈజ్ బీజింగ్, అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ చైనీస్, కరెన్సీ రెన్ మిన్ బి, ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్. సో ఇది చైనాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇక కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా ధీరేంద్ర ఓజా
నియామకం. సో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఐఐఎస్లో సీనియర్ అధికారి ఆ, ధీరేంద్ర ఓజా గురువారం కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులయ్యారనమాట. ఆయన 1990 బ్యాచ్ అధికారి. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాని పిఐబి అంటారు. సో అందులో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఆయన కొనసాగుతున్నారు. సో నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ది డే అండి, కెటాస్ట్రోఫ్. ఈరోజు ఇంపార్టెంట్ వర్డ్. కెటాస్ట్రోఫ్ అంటే విపత్తు, చాలా పెద్ద అపాయం. సో చాలా వైడ్ స్ప్రెడ్ డిజాస్టర్ని మనము కెటాస్ట్రోఫ్ అని పిలుస్తాం. ఇట్ ఇస్ అ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ని మనం అలా పిలుస్తాం. సో దీనికి సినోనిమ్స్ డిజాస్టర్, కెలామిటీ. సో యాంటోనిమ్స్ బ్లెస్సింగ్, బూన్. ఇక్కడ యూసేజెస్ చూడండి. ద అర్త్క్వేక్ వాజ్ ఎ కెటాస్ట్రోఫ్ దట్ లెఫ్ట్ thousands of people homeless and caused extensive damage to the city. సో ఆ అర్త్క్వేక్ వల్ల అనే ఒక పెద్ద అపాయం వల్ల చాలా మంది ప్రజలు వాళ్ళ ఇళ్లను పోగొట్టుకున్నారు. అండ్ ఆ యొక్క సిటీకి కూడా చాలా విపరీతమైన నష్టాన్ని కలగజేసింది. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ యూసేజ్, ద కంపెనీస్ బ్యాంక్రప్టసీ వాజ్ ఎ ఫైనాన్షియల్ కెటాస్ట్రోఫ్ దట్ అఫెక్టెడ్ ఇట్స్ ఇన్వెస్టర్స్ అండ్ ఎంప్లాయీస్. కంపెనీ బ్యాంక్రప్టసీ అంటే వాళ్ళు దివాళా తీయడం, అంటే మేము ఇంకా అప్పులు మేమైతే తీర్చలేము సో అని వాళ్ళు చేతులు ఎత్తేయడం అనేది ఫైనాన్షియల్ కెటాస్ట్రోఫ్. ఫైనాన్షియల్ అంటే అంటే మనకు ఆర్థికంగా చాలా పెద్ద విపత్తు, ఆర్థికంగా చాలా పెద్ద అపాయం వచ్చి పడింది. సో వాటి వల్ల ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, కంపెనీలో పనిచేస్తున్న వాళ్లకు చాలా పెద్ద నష్టం చేకూరిందని చెప్పి ఇక్కడ సెకండ్ యూసేజ్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇమేజ్, Ejava's nairs account for 41% of government staff in Kerala. ఇది ఓవరాల్గా చూస్తే పెద్దగా ముఖ్యమైన అంశం కాదు, పెద్దగా ముఖ్యమైన ఆర్టికల్ కాదు. కాకపోతే మనము ఒక న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక స్టేట్ సంబంధించి అంశం కానీ, లేదా ఒక కంట్రీకి సంబంధించిన అంశం కానీ, లేదా ఒక సెంట్రల్ మినిస్టర్స్ కానీ, ఏదన్నా ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఇలా ఒక ముఖ్యమైన విషయాలకు సంబంధించి వాళ్ళు ఏదైనా సరే ఒకటి ఆర్టికల్ మెన్షన్ చేశారు అంటే దానికి ఖచ్చితంగా అంతో ఇంత మనము ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. ఇక్కడ పాయింట్ ఫస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ చూడండి. ద మెంబర్స్ ఆఫ్ ఎజావా అండ్ నైర్ కమ్యూనిటీస్, ద టూ మేజర్ హిందూ కమ్యూనిటీస్ ఆఫ్ కేరళ together account for about 41% of the government employees in the state, with the former emerging as the single largest community in the service. సో ఇక్కడ ఫార్మర్ ఎమర్జింగ్ అంటే ఇక్కడ రెండు ఇచ్చారండి, ఎజావా అండ్ నెయిర్ ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మర్ అంటే వాళ్ళు అంటే ముందు చెప్పినది, సో ఎజావాని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. సో విత్ ద ఫార్మర్ ఎమర్జింగ్ అంటే ఎజావా కమ్యూనిటీ సో టోటల్ కేరళ స్టేట్లో లార్జెస్ట్ కమ్యూనిటీగా వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే మొత్తం కలిపి 1,00,000 మంది పైగా ఎజావాస్ ఉన్నారు, 8,000 మంది నైర్స్ ఉన్నారు, అండ్ మిగిలిన కమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు కేరళలో ఈ మ్యాటర్ గురించి మనము కాస్త డీప్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, కేరళలో ముఖ్యంగా కమ్యూనిటీస్ ఏవి ఉన్నాయి అంటే ఎజావా అండ్ నెయిర్ కమ్యూనిటీస్ అధికంగా ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోండి. వీటికి తర్వాత కేరళకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. 1956 ఫస్ట్ నవంబర్న కేరళ అనే స్టేట్ ఫామ్ అయింది. క్యాపిటల్ ఈజ్ తిరువనంతపురం. ఇందులో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, అఫీషియల్ లాంగ్వేజెస్ మలయాళం. ఇది ఏరియా పరంగా 21st లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 13th లార్జెస్ట్, ఎకానమీ పరంగా 8th లార్జెస్ట్. ఇది మలబార్ కోస్ట్లో సిచ్యువేటెడ్ అయ్యింది కేరళ అనే రాష్ట్రం. సో మలబార్ కోస్ట్ అంటే కొంకణ్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నదాన్ని మలబార్ కోస్ట్ అని మనం పిలుస్తాము. నేను మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో ఇది మనకి ఇక్కడ మలబార్ కోస్ట్ అండి, ఇదంతా మలబార్ కోస్ట్ అనమాట. ఇది ఇక్కడే మనకు కేరళ కూడా సిచ్యువేషన్ అయింది. మనకి ఇక్కడ కేరళ ప్రకారంగా చూస్తే ఇక్కడ ఇది కర్ణాటక అనమాట. వెయిట్,
ఎస్, ఇది కర్ణాటక స్టేట్ అన్నమాట. ఇది తమిళనాడు స్టేట్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన కేరళ స్టేట్ ఉంది. కేరళ స్టేట్ ఉందన్నమాట. సో కేరళకు బార్డర్స్ స్టేట్స్ ఏవి అంటే కర్ణాటక మరియు తమిళనాడు. సో ఈ రెడ్ కలర్ హైలైట్ అయిన పాయింట్ వచ్చి మలబార్ కోస్ట్ అని మనం పిలుస్తాం. మలబార్ కోస్ట్ అంటే మనకు కొంకన్ అనే ప్రాంతం నుంచి మనకు కన్యాకుమారి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ మలబార్ కోస్ట్లోనే కేరళ రాష్ట్రం అన్నది ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా క్లెయిమ్స్ కేరళ బాయ్స్ లైఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. రీసెంట్గా కేరళలో ఒక ఘోరం చోటు చేసుకుంది. అదేంటంటే ఏ 12-year బాయ్ ఫ్రమ్ ఫెరోకే who had been undergoing treatment for primary amoebic primary amoebic meningoencephalitis at a hospital in Kozhikode city died on Wednesday. This is the third death due to the rare infection in the past 2 months in Kerala. కేరళలో గత 2 నెలలుగా ఒక రేర్ ఇన్ఫెక్షన్ అన్నది స్టార్ట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన 3వ వ్యక్తి చనిపోయాడు అనమాట. సో అదేంటంటే ఒక అమీబా అన్నమాట. ఆ అమీబా లోపలే బ్రెయిన్ని కాస్త తినేయడం మొదలు పెడుతుంది అనమాట. సో దాంతో 3వ చిన్న అబ్బాయి చనిపోవడం జరిగింది. సో అకార్డింగ్ టు సోర్సెస్ ఈపీ మృదుల్, హీఈస్ ఎ 7th క్లాస్ స్టూడెంట్. ఆ అబ్బాయికి ఫస్ట్ హెడేక్ వచ్చిందంట. ఎస్, హెడేక్ వచ్చిందంట. వాటితో పాటుగా వామిటింగ్ కూడా జరిగిందంట. సో దాన్ని దృష్టి పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్కి పిలుచుకెళ్తే, సో ఆ హాస్పిటల్లో వాళ్ళు ఈ విషయాన్ని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ని ఇస్తున్న సమయంలోనే ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. సో తర్వాత ఎవరో వి దక్షిణ అంట, నెక్స్ట్ ఫద్వా, వీళ్ళు కూడా ఈ యొక్క రేర్ వైరస్తో రేర్ ఇన్ఫెక్షన్తో వాళ్ళు చనిపోవడం జరిగింది అనమాట. ఈ యొక్క సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. Yes, the infection is caused by the Naegleria fowleri, also called the brain-eating amoeba. Brain-eating amoeba ni Naegleria fowleri, the infection caused by అన్నమాట. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. విచ్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వార్మ్ వాటర్. ఇట్ ఇన్ఫెక్ట్స్ పీపుల్ వెన్ ఇట్ ఎంటర్స్ దేర్ బాడీ త్రూ ద నోస్. సో ముక్కు ద్వారా మనం పీల్చే గాలి ద్వారా ఇది లోపలికి వెళ్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద సిమ్టమ్స్ ఇంక్లూడ్ హెడేక్, ఫీవర్, నాసియా, వామిటింగ్, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అండ్ సీజర్స్. సో ఈ యొక్క సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సో ప్రజెంట్ పరిస్థితులు అంత మంచిగా లేవు. సో ఇది మనకు ముఖ్యమైన ఆర్టికల్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ నెగ్లెరియా ఫోలెరీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, expert panel set up to study pollution level in the కావేరీ. సో కావేరీ నదిలో పొల్యూషన్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని కోసం అసలు ఎంత ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ని సెటప్ చేయబోతున్నారు అనమాట. సో ద కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ expert committee headed by Niranjan, Chief Environment Officer of Karnataka State Pollution Control Board, to study the pollution level in the Kaveri. కావేరీలో పొల్యూషన్ లెవెల్ ఎంత స్థాయిలో ఉంది అని ఒక స్టడీ చేయడం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఒక ఎక్స్పర్ట్ కమిటీని వాళ్ళు ఫామ్ చేశారు. ఆ కమిటీ హెడ్ నిరంజన్. ఆయన ఎవరు? హీఈస్ అ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ఆఫ్ కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నమాట. వీళ్ళు 10 రోజుల పాటు స్టడీ చేసి
ఒక రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయబోతున్నారు అనమాట. సో అందులో సేవేజ్ వాటర్ అంటే మన బాత్రూమ్ వాటర్ కానీ, సాలిడ్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ మిగిలిన పొల్యూటెంట్స్ అన్నీ ఎంత మేరకు వచ్చి ఆ నదిలో కలుస్తున్నాయని చెప్పి వాళ్ళు దాన్ని స్టడీ చేసే రిపోర్టు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు ఇవ్వబోతున్నారు. ఇక మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఈ కావేరీ నది కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి ఇది తమిళనాడులోకి ఎంటర్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. సో మొత్తం మీద 2 రాష్ట్రాల్లో ఈ యొక్క ఆ, కావేరీ నది వెళ్తుంది. సో కేరళలో కూడా లైట్గా ఎంటర్ అవుతుంది ఇక్కడ మైసూర్ దగ్గర. So next important article, new criminal laws will help ease of living says మెగ్వాల్. ఇక్కడ క్రిమినల్ లాస్కి సంబంధించి నేను నిన్న ఒక కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో చేశాను. అండ్ అసలు క్రిమినల్ లాస్ అవి ఏవి, వాటికి సంబంధించిన ఏవి ప్లేస్లో వేటిని రీప్లేస్ చేశారు, అండ్ కొత్తగా వాళ్ళు యాడ్ చేసిన వర్డ్స్ ఏంటి, సెక్షన్స్ ఏమైనా రిమూవ్ చేశారా, ఇలా కంప్లీట్ అనాలిసిస్ నేను ఇచ్చాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, సో దీంట్లో ఈ ఇంపార్టెంట్ ఏంటంటే at an investiture ceremony organized by the Central Bureau of Investigation at its academy in Ghaziabad, Mr. Megwal presented the President's Police Medal for the Distinguished Service and the Indian Police Medal for the Meritorious Service to 39 CBI officials. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అఫీషియల్స్కి 39 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ని మెగ్వాల్ గారు ప్రెజెంట్ చేశారు. సో ఇక్కడ హూ ఈజ్ మెగ్వల్, ఆయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ లా అండ్ జస్టిస్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ అర్జున్ రామ్ మెగ్వల్ ఆయన ప్రెజెంట్ చేశారు. సో ఆయన ఈ ప్రెజెంటేషన్లో భాగంగా ఈ యొక్క వ్యాఖ్యని చేశారనమాట. సో న్యూ క్రిమినల్ లాస్ అన్నవి చాలా మనకు హెల్ప్ అవుతున్నాయి ఫర్ ద ఈజ్ ఆఫ్ లివింగ్. అంటే మనము మన జీవితాలని చాలా ఈజీగా, కొంచెం ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ముందుకెళ్ళడానికి ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఒడిషా టు ప్రొవైడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఒడియా లాంగ్వేజ్. సో ఇక్కడ ద మోహన్ చరణ్ మాజీ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ 22-member committee tasked with proposing measures to introduce medical education in the Odia language within the state. So ఇక్కడ మోహన్ చరణ్ మాజీ, he is the చీఫ్ మినిస్టర్ ఫర్ ఒడిషా. సో ఆయన 22 మందికి సంబంధించిన కమిటీని ఆయన ఫామ్ చేశారనమాట. ఎందుకు? సో మెడికల్ ఎడ్యుకేషన్లో ఒడియా లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇది మనకు ముఖ్యమైన అంశం అండి. ఇక ఒడిషాకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు నేను మీకు ఇస్తున్నాను. సో ఇంతకుముందు ఒరిస్సా అని పిలిచేవారు, ఇప్పుడు ఒడిషా అని పిలుస్తున్నారు. సో సోల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద నిక్ నేమ్ ఫర్ ఒడిషా, క్యాపిటల్ ఈజ్ భువనేశ్వర్, సీఎం మోహన్ చరణ్ మాజీ, గవర్నర్ రఘుబర్ దాస్. 1936 ఏప్రిల్ 1న ఈ స్టేట్ ఫామ్ అయింది. దాన్ని ఒడిషా డే అని కూడా మనం పిలుస్తున్నాం. ఈ స్టేట్కి మామూలుగా ఉత్కళ అనే పేరు కూడా ఉంది. మనకు నేషనల్ యాంథంలో జనగణమనలో ఫామ్ అయిన ఉత్కళ అనమాట. లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఒడియా. నెక్స్ట్ ఇక్కడ ఒడిషాకి సంబంధించి మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చూడండి. సో మనకి ఇక్కడ నార్త్లో ఇది జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి, అండ్ ఛత్తీస్గఢ్ ఇట్ ఈస్ ఇన్ ద వెస్ట్, అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ద సౌత్ అనమాట. మనకి ఈస్ట్లో సముద్రం ఉంది. సో నెక్స్ట్, ముతూట్ ఫైనాన్స్ సెలెక్టెడ్ ఫర్ ద FATF రిపోర్ట్. సో ఈ ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు వాజ్ ద ఓన్లీ ఇండియన్ NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు అని FATF వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఫర్ ద మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ 2023-24 కింద ముతూట్ ఫైనాన్స్ని FATF వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ NBFC. ఇది మాకు పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి వాళ్ళు యొక్క మా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ముతూట్ ఫైనాన్స్ MD జార్జ్ అలెగ్జాండర్ అభిప్రాయం చెప్పారు. ఇక్కడ FATF is a global agency formed in 1989
to develop policies to combat money laundering, terrorism financing, and several other significant threats to soundness of the global financial system. సో పక్కన ఇచ్చినట్టుగానే FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ FATF. ఇది 1989లో ఫామ్ అయింది. ఇట్ ఈస్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ఒక స్టేట్ సంబంధించింది కాదు, ఒక కంట్రీకి సంబంధించింది కాదనమాట. దీని ఎయిమ్ ఏంటంటే టు కంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్. సో ఫైనాన్సింగ్, టెర్రరిస్ట్లకు ఫైనాన్స్ ఇవ్వకూడదు అండ్ మనీ లాండరింగ్ చేయకూడదు. ఈ రెండింటి మీద దీని యొక్క యుద్ధం అన్నది ఉంటుందన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంటుంది. ఇందులో మొత్తము 40 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నారు అండ్ దీని ప్రెసిడెంట్ పి రాజా కుమార్. నెక్స్ట్, FMCG likely to see revenue growth of 7 to 9% in the FY25. FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో దాదాపు 7 నుంచి 9% వరకు FMCG రెవెన్యూ గ్రోత్ ఉంటుందని చెప్పి అభిప్రాయపడ్డారు. FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ చూద్దాం, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ద ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సీ రెవెన్యూ గ్రోత్ 7 to 9% in the FY25, riding on higher volume growth and supported by expected revival in the rural demand and steady urban demand, CRISIL ratings said in a report. సో CRISIL ratings వాళ్ళు ఈ రిపోర్ట్ ని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రోడక్ట్ realizations are expected to grow in low single digits with marginal rise in prices of key raw materials for the food beverages segment. They said key raw material prices for the personal care, home care segments are seen to be stable. ఇక్కడ FMCG గురించి నేను మీకు కొంచెం చెప్పాలి. FMCG అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అన్నమాట. అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్. సో దీని గురించి షార్ట్గా చెప్పాలి అంటే సోల్డ్ క్విక్లీ అట్ ఏ రిలేటివ్లీ లో కాస్ట్. అంటే మ్యాక్సిమం మంది ప్రజలు దాన్ని కొనగలగాలి. అంటే మనకది రెగ్యులర్ లైఫ్లో దాని యూజ్ ఉండాలి, అంతేకాకుండా దాని యొక్క కాస్ట్ అన్నది చాలా అంటే మనకు అందుబాటులో ఉండాలి. అలాంటి వాటిని FMCG అని పిలుస్తారనమాట. దీని యొక్క మెయిన్ క్యాటగిరీస్ అంటే ఎటువంటి వాటిని FMCGగా మనం ట్రీట్ చేస్తాము అంటే మన కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్స్పెక్టివ్లో ఎక్కువగా మనం పర్చేస్ చేస్తుండాలి. లో ఎంగేజ్మెంట్ అంటే మనము పెద్దగా అంటే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది, సో మామూలుగా ఎక్కడ దొరకదది అనే కాకుండా ఫ్రీక్వెంట్గా ఎక్కడ నార్మల్ షాప్స్లో కూడా ఆ ప్రోడక్ట్ అందుబాటులో ఉండాలి. అది లో ఎంగేజ్మెంట్. నెక్స్ట్, లో ప్రైసెస్, ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చుకే మనకి అది అందుబాటులోకి రావాలి. షార్ట్ షెల్ఫ్ లైఫ్. సో అంటే ఎక్కువ కాలం అది లేకుండా, సో ఈరోజు తెచ్చుకున్నాము రేపటికంతా ప్రోడక్ట్ని మనము యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ ప్యాకెట్స్ అనుకోండి. సో ఇట్ ఈస్ FMCG గుడ్. మ్యాగీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ FMCG గుడ్. సో అది మనకి ఎక్కడన్నా అందుబాటులో ఉంటుంది, అమౌంట్ తక్కువ ఉంటుంది, పెద్దగా మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి చోట అవైలబుల్లో ఉంటుంది. సో దానికి షార్ట్ సెల్ఫ్ లైఫ్ అనమాట. సో మనము కొనుక్కొని వచ్చిన ఒక మ్యాక్సిమం 1 వీక్లోనే మనం దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ర్యాపిడ్ కన్జంప్షన్, ఎక్కువ మనం వాటిని కన్జంప్షన్ చేస్తాం. ఇది కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి మనకు అమ్మే మార్కెటర్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి కొన్ని లక్షల గూడ్స్ సేల్ అవ్వాలి. తర్వాత లో కాంట్రిబ్యూషన్ మార్జిన్స్, నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ డిస్ట్రిబ్యూషన్, హై ఇన్వెంటరీ టర్నోవర్. ఈ 4 పర్స్పెక్టివ్ మార్కెటర్ ఆలోచిస్తాడు, ఈ 5 పర్స్పెక్టివ్ కన్జ్యూమర్ ఆలోచిస్తాడు. ఇవన్నీ సాటిస్ఫై అయితే ఆ గూడ్ అన్నది ఏదైనా సరే FMCG కిందికి వస్తుంది అనమాట. సో అలాంటి FMCG గూడ్స్ యొక్క రెవెన్యూ 7 to 9% ఉండబోతుందని చెప్పి ఇక్కడ క్రిసిల్ రేటింగ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇన్ ఫైనాన్షియల్ 2025లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇదైతే
క్రికెట్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఒక కన్నుల పండుగ ఈ పిక్చర్ అయితే. సో నేనైతే చాలా విపరీతంగా అభిమానిస్తాను క్రికెట్ని. సో నాలాగే కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు ఇండియాలో. సో వాళ్ళంటి వారికి ఈ ఇమేజ్ చాలా చాలా కన్నుల పండుగ లాగుంటుంది. సో నిన్న ఇంటర్నేషనల్ 2020 క్రికెట్ లో ఇండియన్ క్రికెట్ టీం ఛాంపియన్స్గా నిలిచి ఇండియాలో అడుగు పెట్టారు. సో అడుగు పెట్టిన తర్వాత మోడీ గారిని కలిశారు. సో ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇట్లా మోడీ గారిని కలిశారు. మోడీ గారిని కలిసిన తర్వాత నిన్న సాయంకాలం ఇలా ఒక రోడ్ షో అన్నది వాళ్ళు నిర్వహించారు. ఆ సమయంలో ఉన్న బల్క్ ఆఫ్ పీపుల్ అన్నమాట అట్ ద మెరీనా బీచ్ ఇన్ ద ముంబై. సో దీన్ని మరీనా డ్రైవ్ అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు. సో చాలా చాలా అట్రాక్టివ్గా ఉండింది, చాలా చాలా బాగుండింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, నో సర్ప్రైజెస్ ఇన్ ఏఎఫ్ఐస్ 28 మెంబర్ స్క్వాడ్ ఫర్ ప్యారిస్. నేను నిన్న చెప్పాను అథ్లెటిక్స్కి సంబంధించి నేను 28 మెంబర్స్ని ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. సో ఫర్ ద ప్యారిస్లో ఈ నెల జరగబోతున్నాయి ఒలింపిక్స్ అనమాట. వాటికి సంబంధించి ఇండియా స్క్వాడ్ అంటే ఏ రంగంలో ఎవరు పార్టిసిపేట్ చేయాలి వాటికి సంబంధించి ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు ఏ కేటగిరీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు స్క్వాడ్ అనేది ఇచ్చిందనమాట. సో ఈ ఇండియాని రిప్రజెంట్ చేసే వ్యక్తి ఎవరు అంటే నీరజ్ చోప్రా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం. సో అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ప్రకారం దాదాపు 10 మన భారత నగరాల్లో వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా వాయు కాలుష్యం అన్నది విపరీతంగా పెరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ల్యాండ్సెట్ అనే ఒక అధ్యయనం అన్నది వెల్లడించింది. సో మొత్తం కలిపి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎం 2.5 కాలుష్య కారకాలు సగటున 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీగా 2.7 మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నమాట. సో ఇందులో అహ్మదాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, షిమ్లా, వారణాసి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇందులో కొంతవరకు మేలి అంటే షిమ్లా. సో షిమ్లాలో PM2 కాలుష్యం అత్యల్పంగా 28.4 స్థాయిలో ఉంది. అక్కడ రోజువారీ మరణాల్లో వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నవి 3.7%. సో ఇక్కడ శాతమే అని రాసా కూడా అది కూడా నా దృష్టిలో చాలా చాలా ఎక్కువ. సో అంటే 100 మంది చనిపోతుంటే అందులో 3.7% మంది కేవలం బయట గాలి పీల్చడం వల్లనే చనిపోతున్నారు. సో ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, 8 నెలల గరిష్టానికి నిరుద్యోగ రేటు. మనకు మేలో 7% ఉన్నది, జూన్లో 9.2%కి చేరిందనమాట. ఇది పట్టణాల్లో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. వాటిలలో కూడా మేల్ వాళ్ళతో పోల్చుకుంటే మహిళల్లో అత్యధికంగా ఉన్నట్టు CMIE హౌస్ హోల్డ్ సర్వే వెల్లడించింది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఈ ఆర్టికల్లో ముఖ్యమైన అంశాలు చెప్తాను. దేశంలో నిరుద్యోగ రేటు 9.2%కి చేరిందని, ఇది 8 నెలల గరిష్టమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE వెల్లడించింది. 2024 మేలో 7% ఉన్న నిరుద్యోగ రేటు నెలలోనే 2.2%కి పెరగడం గమనార్హం. కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా ఈ యొక్క వివరాల్ని విడుదల చేసిందనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది ఈరోజు న్యూస్లో లాస్ట్ ఆర్టికల్, 2025 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుతుందని ఒక అంచనా వేస్తూ ఈరోజు న్యూస్లో ఒక ఆర్టికల్ ప్రచురించారు. ఇది అంటే ప్రెసెంట్ సెన్సెక్స్ చాలా విపరీతంగా చాలా ర్యాపిడ్గా ముందుకెళ్తుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో ముఖ్యమైన పాయింట్ ఇదే అన్నమాట. సో మార్కెట్ పర్యవేక్షణ కోసం ఒక క్యాబినెట్ మంత్రిని నియమించాలి అని ఇక్కడ
ఇక్కడ వాళ్ళు సూచించారు. సెన్సెక్స్ ప్రస్తుతం 15.9% CAGRతో ప్రతి 5 ఏళ్లకు రెట్టింపు అవుతూ వచ్చిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్దేవ్ అగర్వాల్ అన్నారనమాట. అండ్ ఇదే ట్రెండ్ కొనసాగితే 2029 నాటికి 1,60,000 చేరుకోగలుగుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు దేశీయ క్యాపిటల్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కేబినెట్ సహాయ మంత్రిని నియమించాలని ఆయన సూచించారు. సో దీని మీద అగైన్ ఆర్టికల్స్ ఇంకా రావడం మొదలవుతాయి. సో నెక్స్ట్ 2029లో ఒక క్యాబినెట్ మంత్రి కూడా దీనికి అపాయింట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.